ముఖ్యమంత్రిని చేసిందిగా బీజేపీ అతన్ని, వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేసిందిగా అతన్ని. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే రాఘవ్ చద్దా అనేటటువంటి వాడు వాస్తవంగా పంజాబ్లో ఎలైట్ సెక్షన్, అంటే చదువుకున్నోళ్ళ సెక్షన్ అతను, ఎడ్యుకేటెడ్ సెక్షన్, మాస్ సెక్షన్ కాదు అతను. ఆమ్ ఆద్మీ పార్టీ మాస్ పార్టీనా? కాదు, క్లాస్ పార్టీనే కదా. ఢిల్లీలో అధికారంలోకి రావడానికి క్లాస్ వల్లే కదా అది వచ్చింది. అక్కడ పంజాబ్లో వచ్చినా కూడా క్లాస్ సెక్షనే. అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత ప్లస్ ఎలైట్ సెక్షన్ రెండు జాయిన్ అవడం వల్ల గెలవగలిగింది ఆమ్ ఆద్మీ. రాఘవ్ చద్దా అక్కడ సీఎం అనుకున్నాడు, ఎందుకంటే మంచి చక్కటి అతను. రాఘవ్ చద్దాతో పాటు పాఠక్ ఎవరు ఉన్నాడు ఇంకొక అతను, అతను మంచి ప్లానర్, లైక్ ప్రశాంత్ కిషోర్. సందీప్ పాఠక్ ప్రశాంత్ కిషోర్ కంటే ముదురు అతను యాక్చువల్గా. పంజాబ్ ఎన్నికలకి ఒక ఏడాది ముందు నుంచి మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, కార్నర్ మీటింగ్స్, చాయ్ పే చర్చా టైప్లో వ్యవహారాలు ఇవన్నీ అతను ప్లాన్ చేశాడు అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ ఏముందని పంజాబ్లో అసలు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అకాలీదళ్ మీద నా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కుటుంబ పార్టీ అయిపోవడం, అది తండ్రి పక్కకు పోయి కొడుకు కూతుళ్ళు వచ్చి వాళ్ళు నాశనం